ఫోర్జరీ చేసి ఆ చెక్ తో ఆక్షన్ కి వెళ్ళి ఊరికే నన్ను అనుమానించుకోదురా. ఏమో ఆ చెక్ బుక్ లోంచి మిస్ అయిన చెక్ ఆ జగదాత్రి తీసిందేమో. అవును, తీసుండొచ్చు. ఎంతైనా దొంగ కూతురు కదా, ఆ లక్షణాలు యాడికి పోతాయి? అవునక్క, ఉదయం నుంచి వాళ్ళు కూడా ఇంట్లో లేరు కదా, ఆ చెక్ని వాళ్లే తీసుకొని వెళ్ళుండొచ్చు కదా. అవునక్క, యువరాజ్ చెప్పింది కరెక్టే. మేం కూడా ఉదయం నుంచి ఇంట్లో లేము. ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాం. ఆ పని కూడా మీ దగ్గర మిస్ అయిన చెక్ గురించే. ఏంటమ్మా? ఏమో రాపోడా. ఏది ఇలా ఇవ్వు. చూడండి అత్తయ్య. అయ్యో, ఎందుకు కొడుతున్నావమ్మే? అసలు నిష్క చేసిన తప్పేంటి? ఈ ఫోన్ లో ఉన్న ఫోటో ఏంటో తెలుసా అత్తయ్య గారు మీకు? మీరు నిషిగా ఆప్షన్ కెళ్ళి నగ సొంతం చేసుకున్నప్పటి ఫోటో. ఆప్షన్ వాళ్ళకి చెక్ అందిస్తున్న నిషిగా ఫోటో ఇంకొకటి. సొంత ఇంట్లో దొంగతనం చేస్తారా? అసలు మీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? ఇంతవరకు నన్ను మా అమ్మ నాన్నే కొట్టలేదు. ఈ కౌశిక్ వదిన నన్ను కొట్టింది. ఆ జగదాత్రి కొట్టేలా చేసింది. జగదాత్రి గనక రాకుండా ఉండుంటే, ఆ ఫోటోలు చూపించకుండా ఉండుంటే ఏదో ఒకలా మేనేజ్ చేసి ఉండొచ్చు. ఇందాక మనం వాళ్ళ అమ్మని అన్న మాటలు మనసులో పెట్టుకొని ఛాన్స్ వచ్చింది కదా అని దూరిపోయి ఉండాది. వాళ్ళమ్మ కంటే మనమే పెద్ద దొంగలం అన్నట్టు సీన్ క్రియేట్ చేసుండాది. ఈ జగదాత్రి వాళ్ళమ్మ నీతిమంతురాలేనట్టు మా అమ్మ నాన్న పెంపకాన్ని తప్పు పట్టింది. దాన్ని అంత తేలిక వదిలిపెట్టను. నా మీద చేయి చేసుకున్నా ఆ కౌశిక్ని కూడా నేను వదిలిపెట్టను. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది యువరాజ్. ఇది మరీ బాగుంది. విలను కొట్టుకొని కమెడియన్ని చంపేసినట్టు మీ మధ్యలోకి నన్ను లాగుతారేంటి? ఆ బయటికెళ్ళిపోయిన దరిద్రాన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చింది నువ్వే కదా. అది మాత్రం నిజం రా బోడా. అంతకు ముందైనా కొంచెం అణిగి ఉండేవాళ్ళు. నువ్వు వాళ్ళని ఇంటికి తిరిగి తీసుకొచ్చినప్పటి నుంచి అస్సలు భయపడటం లేదు. తిరిగి మనల్నే భయపడతా ఉండారు. ఈసారి అవకాశం వస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదత్తయ్య. అవకాశం వస్తే కాదమ్మీ, అవకాశాన్ని సృష్టించుకుందాం. రేపు మన మాదిరి రిసెప్షన్ ఉండాది కదా, అంతకు మించిన అవకాశం ఏముంటది? జగదాత్రి మనల్ని 4 గోడల మధ్య అవమానించుండాది. ఆ జగదాత్రిని మనం నలుగురిలో అవమానిద్దాం. జగదాత్రి సంగతి మీరు చూసుకోండి. ఏం ఆలోచిస్తున్నావు దాత్రి? మా అమ్మ చావు గురించి ఆలోచిస్తుంటే
రోజుకో మలుపు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కేదార్. మా అమ్మ ఫస్ట్ యాక్సిడెంట్లో చనిపోయింది అనుకున్నాం. డ్యూటీలో ఉండి చనిపోతే సడన్ గా దేశద్రోహిలాగా, అవినీతి పరురాలులాగా ఎందుకు క్రియేట్ చేశారు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోలేదు, చంపబడింది అని తెలిసింది. మా అమ్మ చావుకి మీనన్కి సంబంధం ఉందని విచారణ చేస్తుంటే అందులో కమిషనర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని బయటపడింది. ఇంకొంచెం డీప్ గా వెళ్ళడానికి ప్రయత్నిస్తే వీళ్ళకి సంబంధించిన ఫైల్స్ షర్మిలా ఠాకూర్ యూనిట్ లో దొరకడం ఏంటి? అందులో మధుకర్ మావే గారి ఫోటో ఉండడం ఏంటి? దేవనాగరి లిపిలో లోహపు రేకుండడం ఏంటి? అసలు వీటన్నిటికీ మా అమ్మకి సంబంధం ఏంటి? ఏం అర్థం కావట్లేదు కేదార్. ఇప్పుడు కొత్తగా ఈ కథలోకి హోమ్ మినిస్టర్ వచ్చాడు. అసలు ఈ కథ స్టార్ట్ అయిందే హోమ్ మినిస్టర్తో ఏమో అనిపిస్తోంది. మీ అమ్మగారి విషయం ప్రస్తావన వచ్చినప్పుడు మీనన్ కమిషనర్లో కనిపించని భయం హోమ్ మినిస్టర్లో కనిపించింది. పైగా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయని ఆయనే స్వయంగా హింట్ కూడా ఇచ్చారు. ఆ కేసుని అలా క్లోజ్ చేశారంటే అప్పట్లోనే ఆ కేసు విషయంలో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని అర్థం. పిక్చర్ చాలా క్లియర్గా ఉంది దాత్రి. క్లియర్ గా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ వాళ్ళకి మా అమ్మని చంపాల్సిన అవసరం ఏంటని ఆలోచిస్తే కారణం కనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు అనేది జస్ట్ మన అనుమానం మాత్రమే. నాకైతే కన్ఫర్మ్ అనిపిస్తోంది దాత్రి. మధుకర్ పెదనాన్నని కూడా వాళ్లే చంపుంటారు. అంటే